పాము, కప్ప, ఎలుకల్లాంటి ఈ 3 జీవులు ప్రపంచానికి ట్రిలియన్ డాలర్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయని ఐరాస నివేదిక ప్రపంచాన్ని షాక్ గురిచేస్తుంది. నిజానికి ఇది ఐరాస నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చిన విషయం. ప్రపంచవ్యాప్తంగా తెగుళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసే శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. కేవలం ఈ బుల్ ఫ్రాగ్ కప్ప, బ్రౌన్ ట్రీ పాము జాతులు మాత్రమే మిగతా అన్ని జీవుల కన్నా ప్రపంచ ఆర్థికాన్ని అధికంగా హాని కలిగిస్తున్నాయని కనుగొన్నారు. నోరు లేని వాటిపై మనకు కొంచెం జాలి ఉంటుంది. పాపం అవేం చేస్తాయిలే అని లైట్ తీసుకుంటాం. పాములైతే నోరు లేకున్నా డేంజర్. వీటి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కానీ కప్పలకు ఎవరూ భయపడరు. అసలు ఏమీ చేయలేవు కూడా, అరవడం తప్ప. కానీ ఈ రెండిటి వల్ల ఏకంగా 16 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. అయినా వాటి వల్ల ఎలా అంత నష్టం వచ్చింది? ఇంతకీ అవి ఏం చేశాయి? వీటి వల్ల 34 ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం ఎలా వాటిల్లింది? ఈ షాకింగ్ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు. అమెరికన్ బుల్ ఫ్రాగ్ చెట్లపై తిరగాడే బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా 1986 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు జరిగిన నష్టాన్ని వారు సుమారుగా అంచనా వేశారు. సర్వే కోసం విస్తృతంగా పర్యటించి అపారమైన సమాచారాన్ని సేకరించారు. ఆపై వాటిని అనలైజ్ చేయగా అసలు విషయం బోధపడింది. బ్రౌన్ ట్రీ స్నేక్లు ఏకంగా 10.3 బిలియన్ డాలర్లు విలువైన నష్టాన్ని కారణమని తేలింది. వీటికి ఉండాల్సిన సహజ శత్రువులే లేకపోవడంతో అనేక పెసిఫిక్ దీవుల్లో అవి అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. అయితే గ్వామ్లో గత శతాబ్దంలో యుఎస్ మెరైన్లచే సరీసర్పాలు ప్రవేశించినట్లు చెబుతున్నారు. బ్రౌన్ ట్రీ స్నేక్లు ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ ఆ పరికరాలు షార్ట్ సర్క్యూట్ అయ్యేందుకు కారణమవుతున్నాయి. దాంతో అవి పనిచేయకుండా పోతున్నాయి. ఈ పాములు విద్యుత్ తీగలపై జారిపడుతూ షార్ట్ సర్క్యూట్ అవుతూ భారీ ఎత్తున విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి. తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కేవలం బ్రౌన్ ట్రీ స్నేక్ వల్లే 81,570 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సైంటిఫిక్ రిపోర్ట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. పెసిఫిక్ దీవుల్లో ఈ పాములు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. ఎక్కడ వెతికినా జివ్జివ్మంటూ తిరుగుతూ కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్లు ఈ పాములను ఇక్కడ వదిలారని సమాచారం. అయితే 2 మిలియన్లకు పైగా, అంటే 20 లక్షలకు పైగా బ్రౌన్ ట్రీ పాములు గ్వామ్ అనే ఈ పెసిఫిక్ ద్వీపంలో ఉన్నట్లు అంచనా. ఇకపోతే బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాగ్ల సంగతి చూద్దాం. ఈ కప్పలు ఉభయచారాలుగా ఉంటాయి. అంటే నేల మీద, నీటిలోనూ జీవిస్తాయి. ఇవి కనిపించిన ప్రతిదాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. అమెరికన్ బుల్ ఫ్రాగ్ తమ జాతికే చెందిన ఇతర కప్పలను కూడా తింటుంది. యూరోప్ లో వేగంగా పెరుగుతున్న అమెరికన్ బుల్ ఫ్రాగ్ల సంతానోత్పత్తిని నిరోధించడానికి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు ఖరీదైన పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. మీకు తెలుసా, ఈ కప్పల వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు అక్కడ చెరువులకు ఖరీదైన ఫ్రాగ్ ప్రూఫ్ ఫెన్సింగ్ లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ కప్పలు 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. 1/2 కిలో బరువు వరకు ఉంటాయి. కప్పలు తప్పించుకోకుండా నిరోధించడానికి 5 చెరువులను వేసిన కంచె కోసం జర్మన్ అధికారులు 2.18 కోట్లు ఖర్చు చేసినట్టు ఒక పాత EU అధ్యయనం పేర్కొంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలా యూరోపియన్ దేశాలన్నిటిలో ఈ ఫెన్సింగ్ కార్యక్రమాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. వీటికి కూడా సహజ శత్రువు లేకపోవడంతో స్వేచ్ఛగా వ్యాప్తి చెందాయి. కోకీ ఫ్రాగ్ అనే మరో కప్ప జాతి కూడా విభిన్న తరహాలో ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుందని తెలిసింది. అవి చేసే శబ్దాల కారణంగా సమీప ప్రాంతాల్లోని భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్తుల విలువ పడిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రేజీ ఫ్రాగ్ల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని, అందుకే వీటి పెరుగుదలను అరికట్టాలని పరిశోధకులు అంటున్నారు. సో ఈ 2 మూగజీవాల వల్లే 1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీగా నష్టం జరిగింది. ఈ జాతుల వల్ల దీవుల్లోని పర్యావరణ వ్యవస్థకు మరింత హాని కలుగుతుందని భావిస్తున్నారు. స్థానిక జంతువులు, జీవజాలానికి కూడా ఇవి ముప్పును కలిగిస్తాయని అధ్యయనంలో తేలింది. నిజానికి కప్ప, పాము 2 విరుద్ధ జాతులు. కప్ప కనిపించగానే పాము లొట్టలేస్తుంది. ఎప్పుడు దాన్ని నోట్లో వేసుకుందామా అని చూస్తుంది. అందుకే కప్పలు ఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయంటారు. కానీ రెండూ ఒకే చోట లేకపోవడమే ఈ 2 జాతుల విస్తారంగా పెరగడానికి దోహదం చేసింది. సైంటిఫిక్ రిపోర్ట్లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం లిథోబేట్స్ కాటేస్ బియోనిస్ అని పిలిచే కప్ప యూరోప్ లో బాగా కనిపిస్తుంది. ఇది అన్ని కప్పల కంటే కాస్త డిఫరెంట్ గా గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ కప్ప 2 పౌండ్ల బరువు ఉంటుంది. ఈ కప్ప ఐరోపాలో అత్యధిక నష్టాన్ని కలిగించిందని పరిశోధనలో తేలింది. ఇవి ఎక్కువగా సింగపూర్లోని జురాంగ్ ఫామ్ హౌస్ లో ఉంటాయి. అక్కడ నష్టాన్ని కలిగించాయి. సాధు జీవులుగా ఉండే ఈ 2 ప్రాణులు కేవలం సహజ శత్రువు లేకపోవడం వల్లనే ఇంత వినాశనానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ అధ్యయనం తర్వాత వాటికి పరిష్కారాలు కనిపెట్టడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఒకప్పుడు మలేరియా దోమకు సహజ శత్రువును సృష్టించినట్లుగానే ఈ రెండిటి నివారణకు ఆ దిశగా పరిష్కారం చూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే ఈ సమస్య లేకుండా చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి పాము వల్ల వ్యవసాయం లాభపడుతుంది.
పంటను నాశనం చేసే ఎలుకల నివారణతో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అందులో విషపు పాముల కారణంగా రైతులు పాము కాటుకు గురై చనిపోతుంటారు. కానీ మొత్తంగా చూస్తే రైతుకు ప్రయోజనం కలిగించే జీవుల్లో పాములు కూడా ఉన్నాయి. పాములు ఏదైనా కరిచినా తక్షణం వైద్య సేవలు పొందడం అనివార్యంగా చూడాలి. అది అర్ధరాత్రి అయినా పగలైనా సరే ఆసుపత్రికి చేరగలిగితే మరణించిన వారు చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు మొదట బాధ్యత వహించాల్సింది మనమే. వాటికి మనం ఏదైనా అపాయం తలపెడతామేమోనని భయంతో అవి కాటేస్తుంటాయి. వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో లేక గడ్డి కోస్తున్నప్పుడు వాటిని పట్టుకోవడమో తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పాము కాటుకు గురైతే అందులో 50,000 మంది చికిత్స అందకపోవడంతో చనిపోతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాలైన పాములు ఉన్నప్పటికీ వాటిలో సుమారు 350 రకాలు మాత్రమే విషపూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, నాగత్రాచు, సముద్ర సర్పం, రక్తపింజర వంటి ప్రమాదకరమైనవి ఉన్నాయి. వాటిలో కట్లపాము, నాగపాము, తాచుపాము కాటేస్తే వీటి విషం నేరుగా కేంద్రనాడి మండలం ఊపిరితిత్తులపై పనిచేస్తుంది. హృదయ స్పందన ఆగి వెనువెంటనే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వలన కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు. వర్షాకాలం వచ్చిందంటే పుట్టలు కూలిపోవడంతో పాములు బయటకు వస్తాయి. దాంతో పాము కాటు బాధితులు పెరుగుతారు. ఇట్టి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. నీటి నిల్వ గుంటలు, చెట్ల పొదలు మన ఇండ్ల చుట్టూ ఉండటం వల్ల పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. ఇక ఇవి ఉన్న చోటికి సర్వసాధారణంగా పాములు వస్తుంటాయి. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.